Welcome to Nalgonda Economics Forum YouTube channel. This is T. Bhaskar Reddy, Assistant Professor, Department of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. TSPSC 2023లో నిర్వహించబోతున్నటువంటి జూనియర్ లెక్చరర్ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తరపున ఉచితంగా ఎకనామిక్స్ సబ్జెక్ట్ కు సంబంధించి ఆన్లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. సో ఇందులో భాగంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ అక్కనపల్లి మీనయ్య గారు సిలబస్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ మైక్రో ఎకనామిక్స్ లో కొన్ని అంశాలపైన క్లాసులు తీసుకోవడం జరిగింది. సో దాని కంటిన్యూషన్ లో భాగంగా ఈరోజు నేను బడ్జెట్ లైన్, అదేవిధంగా చేంజెస్ ఇన్ బడ్జెట్ లైన్, ఈక్విలిబ్రియం ఆఫ్ ద కన్జ్యూమర్ త్రూ ఇండిఫరెన్స్ కర్వ్ ఎనాలిసిస్, అలాగే ఇఫ్ టైం పర్మిట్ ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ద గూడ్స్. సో ఈ అంశాలు ఈ రోజు క్లాసులో మనం చర్చించుకోబోతున్నాం. సో గత క్లాసులో మీరు ఉదాసీనత వక్రరేఖ, అలాగే ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు నేర్చుకొని ఉన్నారు. ఇప్పుడు మనం ఈ రోజు క్లాసులో బడ్జెట్ రేఖ, దానిలో వచ్చేటటువంటి మార్పులు, అదేవిధంగా ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ద్వారా వినియోగదారుని సమతౌల్యం, ధర వినియోగ రేఖ ధర ప్రభావం, ఆదాయ వినియోగ రేఖ ఆదాయ ప్రభావం, ఇంకా వీలైతే వస్తువుల వర్గీకరణ, పిసిసి ద్వారా వస్తువులు ఎలా వర్గీకరిస్తారు, పిసిసి రేఖ ఆకారాన్ని బట్టి ఏ వస్తువు ఎలాంటిదో ఎలా గుర్తించవచ్చు, అలాగే ఆదాయ వినియోగ రేఖ స్వభావాన్ని బట్టి వస్తువులను ఏ విధంగా వర్గీకరణ చేయవచ్చు, ఐసిసి రేఖ ఆధారంగా వస్తువులను ఎలా గుర్తించవచ్చు, మేల్రకం వస్తువా నాసిరకం వస్తువా తటస్థ వస్తువు ఎలా గుర్తించవచ్చు అనే విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. సో ముందుగా బడ్జెట్ రేఖ అనేటటువంటి అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో గత క్లాసులో మీరు ఉదాసీనత వక్రరేఖ అలాగే దాని లక్షణాలు నేర్చుకుని ఉన్నారు. ఆల్రెడీ యూ హ్యావ్ లిజన్ అబౌట్ ది ఇండిఫరెన్స్ షెడ్యూల్, ఇండిఫరెన్స్ కర్వ్ అండ్ ఆల్సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్. ఓకే, సో వాట్ ఈస్ ఇండిఫరెన్స్ కర్వ్? ఎవరైనా ఒక్కరు చెప్పండి డెఫినేషన్. ఉదాసీనత వక్రరేఖ అంటే ఏంటి? Various combinations will give same level of satisfaction, which is called as indifference curve. So indifference curve is the locus of different points, various points which are showing different combinations of two commodities X and Y, which gives same level of satisfaction to the consumer. వినియోగదారునికి ఒకే స్థాయి సంతృప్తిని ఇచ్చే రెండు వస్తువుల యొక్క వివిధ సముదాయాలను తెలిపే వివిధ బిందువులను కలుపుతూ గీసిన రేఖనే మనం ఉదాసీనత వక్రరేఖ అంటాం. సో మీకు ఇది డిస్ప్లే అయిందా? ఒకళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. వాయిస్ కూడా అలాగే. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఉదాసీనత వక్రరేఖ అంటే అది. అయితే ఇక్కడ మీరు ఎకనామిక్స్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అది భాష ఏదైనా, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ మేబీ, వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద టర్మ్స్, ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ద థియరీస్, లాస్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ ఎకనామిక్స్. అర్థశాస్త్రంలో మనకు పదాలు మంచిగా అర్థమైతే అది తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్ లో కానీ, సో కాన్సెప్ట్, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం కష్టంగా. ఉదాహరణకి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఉదాసీనత వక్రరేఖ, బడ్జెట్ రేఖ. ముందుగా ఉదాసీనత వక్రరేఖ చూద్దాం. సో వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇండిఫరెన్స్ కర్వ్? బికాస్ ఆన్ అన్ ఇండిఫరెన్స్ కర్వ్, ఓకే, సో ఎట్ ఎనీ పాయింట్ ఆన్ అన్ ఇండిఫరెన్స్ కర్వ్, so consumer gets equal satisfaction, same level of satisfaction, therefore he is indifference among all the combinations on an indifference curve. So hence it is called as indifference curve. ఒక ఉదాసీనత వక్రరేఖ మీద ఉన్న అన్ని బిందువులు, అన్ని సముదాయాలు అతడికి సమానమైన సంతృప్తిని ఇస్తాయి, కాబట్టి వాటన్నిటి పట్ల అతడు ఉదాసీనంగా ఉంటాడు. ఇక్కడ అసలు ఉదాసీనం అంటే ఏంది మీనింగ్ తెలుసుకోవాలి మనం. వాట్ ఈస్ ఇండిఫరెన్స్? ఇండిఫరెన్స్ మీన్స్ వీక్ ఆర్డరింగ్ అంటారు దీన్నే. మనకు ఎకనామిక్ ఎనాలిసిస్ లో వీక్ ఆర్డర్. మ్యూట్ చేసుకోండి అమ్మా, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే,
సో 80 స్టూడెంట్స్ దాకా డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఒక్క నిమిషం మీరు ఇక్కడ న్యూసెన్స్ చేసి టైం వేస్ట్ చేస్తే మల్టిపుల్ 80 ఇంటూ 80 చేసుకోండి. మీరు 2 minutes వేస్ట్ చేస్తే 160 minutes వేస్ట్ చేసినట్టు. ఎందుకంటే 80 మంది క్యాండిడేట్స్ యొక్క టైం అది. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు అన్ని సముదాయాలు అతడికి సమానమైన సంతృప్తినిస్తాయి కాబట్టి వాటన్నిటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు. వాట్ ఈస్ ఇండిఫరెన్స్? ఇండిఫరెన్స్ మీన్స్ వీక్ ఆర్డరింగ్, ఓకే, రాదర్ దెన్ స్ట్రాంగ్ ఆర్డరింగ్. బలమైన ఎంపిక స్థానంలో బలహీనమైన ఎంపిక అంటాం. బలమైన ఎంపిక అంటే ఇఫ్ వన్ కాంబినేషన్ గివ్స్, అగైన్ ఇట్ ఈస్ రిపీటింగ్ డిస్టర్బెన్స్. ప్లీజ్ చెక్. ఐ am unable to mute you because I am using mobile. ఓకే, థ్యాంక్ యూ. రైట్. అన్ని సముదాయాలు సమానమైన సంతృప్తినిస్తాయి. అయితే అలా కాకుండా ఇప్పుడు ఏబిసి అనే 3 కాంబినేషన్స్ లో ఏ సముదాయం ఎక్కువ సంతృప్తినిచ్చి బీసీ సముదాయాలు తక్కువ సంతృప్తినిచ్చాయి అనుకోండి, ఏం జరుగుతుంది అప్పుడు? వాట్ హ్యాపెండ్? సో ద కన్జ్యూమర్ విల్ డెఫినెట్లీ చూస్ కాంబినేషన్ ఏ. అతడు ఖచ్చితంగా ఏ సముదాయాన్ని ఎంచుకుంటాడు. ఎందుకు? బికాజ్ ద కాంబినేషన్ ఏ గివింగ్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ ద కాంబినేషన్స్ బి అండ్ సి. సో హెన్స్ కన్జ్యూమర్ ఇస్ డెఫినెట్లీ చూస్ కాంబినేషన్ ఏ. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ ఆర్డరింగ్, అంటే బలమైన ఎంపిక. 3 సముదాయాల్లో ఒకటి ఎక్కువ సంతృప్తినిస్తే కన్జ్యూమర్ ఖచ్చితంగా వినియోగదారుడు దాన్ని ఎంపిక చేసుకుంటాడు. కానీ ఇండిఫరెన్స్ కర్వ్ లో దెర్ ఇస్ నో స్ట్రాంగ్ ఆర్డరింగ్ ఇన్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఓన్లీ వీక్ ఆర్డరింగ్ ఈస్ దేర్. బలహీనమైన ఎంపిక ఉంది. వై వీక్ ఆర్డరింగ్ ఈస్ దేర్? బికాస్ ఆల్ కాంబినేషన్స్ ఆన్ అన్ ఇండిఫరెన్స్ కర్వ్ విల్ గివ్ సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు ద కన్జ్యూమర్. వినియోగదారుడికి ఒక ఉదాసీనత వక్రరేఖ మీద ఉన్న అన్ని సముదాయాలు సమాన సంతృప్తిని ఇస్తాయి. కాబట్టి అతడు ఏం చేస్తాడంటే దేన్ని కావాలనుకోడు, దేన్ని వద్దనుకోడు, అన్నిటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు. ఆల్ ఆర్ ఈక్వల్ టు ద కన్జ్యూమర్. సో దేర్ ఫోర్ దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ ఇండిఫరెన్స్ కర్వ్. అంటే ఉదాసీనత వక్రరేఖ అని ఎందుకు పేరు వచ్చిందంటే అన్నిటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు అని తెలియజేస్తుంది కాబట్టి. ఓకే, సో this is the introduction about indifference curve. Already you have listened in previous classes which was explained by Dr. Akkanpelli Meena garu. Okay, so now the second concept in indifference curve analysis which is most important to understand the consumer's equilibrium through ordinal utility analysis. So that is budget line. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశము, ముఖ్యంగా వినియోగదారుడి సమతౌల్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి భావన ఏమిటంటే బడ్జెట్ రేఖ. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రైస్ లైన్, ధర రేఖ అని కూడా అంటారు. సో దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ద థియరీ ఆఫ్ కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వినియోగదారుడి సమతౌల్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా బడ్జెట్ రేఖ గురించి అర్థం చేసుకుని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. సో ఐసి మ్యాప్ గివ్స్ నియర్లీ a hypothetical ranking of various commodity combinations. So it simply shows the preferences or rankings of the consumer. అంటే మనకు ఉదాసీనత పటం. So what is IC map? Tell me. Unmute yourself and tell me what is IC map. ఉదాసీనత పటం అంటే indifference map. Sorry. Indifference curve. A set of indifference curve is nothing. Wow, very good. Right answer. Mute yourself. A set of it is a set of indifference curves. So more than one indifference curve, 2, 3 or 10, 20, whatever. ఒకే రేఖాపటంలో ఒకటి కంటే ఎక్కువ ఉదాసీనత వక్రరేఖలు లేదా అనేక ఉదాసీనత వక్రరేఖలు కలిగి ఉంటే దాన్ని ఉదాసీనత పటం అంటారు. ఈ ఉదాసీనత పటం మనకి ఏం తెలియజేస్తుందంటే, సో వినియోగదారుడికి సంబంధించినటువంటి 2 వస్తువుల సముదాయాలకు సంబంధించినటువంటి అతడి ప్రాధాన్యతలను, అతని అభిరుచి స్థాయిలను మాత్రమే తెలియజేస్తుంది. అంతకు మించి ఇందులో మనకేమీ తెలియదు. ఓకే, సో నేను ఎప్పుడైనా పొరపాటున మ్యూట్ అయితే మీరు నాకు ఇండికేషన్ ఇవ్వండి, అన్మ్యూట్ చేసుకొని. రైట్. సో యాజ్ డిస్క్రైబ్డ్ బిఫోర్, ఏ హైయర్ ఇండిఫరెన్స్ కర్వ్ షోస్ ఏ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దెన్ ఏ లోయర్ వన్. సో దేర్ ఫోర్ ఏ కన్జ్యూమర్ is always trying to reach the highest possible IC to get maximum level of satisfaction because every consumer is a rational one. You know very well about that. ప్రతి వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. వాట్ ఈస్ రేషనాలిటీ? టెల్ మీ. హేతుబద్ధమైన ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? To get maximum. Right. Maximum satisfaction, minimum effort. Okay, very good. So it is optimality. So minimum effort అంటే మళ్ళీ ఆప్టిమాలిటీకి వస్తుంది, అభిలషణీయతకు వస్తుంది. కానీ ఇక్కడ మనం ఓన్లీ సో maximum level of satisfaction. Every consumer is always trying to get maximum level of satisfaction. So that type of behavior is known as rationality or rationalistic behavior. అంటే వినియోగదారుడు ఎప్పుడు కూడా తన ఆదాయం ఎంతన్నా ఉండని, తక్కువ ఉండని ఎక్కువ ఉండని, తన దగ్గర ఉన్న ఆదాయంతో తన వస్తువులు కొనేటప్పుడు గరిష్ట ప్రయోజనాన్ని, గరిష్ట సంతృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. సో ఆ విధంగా గరిష్ట సంతృప్తిని
పొందటానికి ప్రయత్నించే ప్రవర్తననే హేతుబద్ధమైన ప్రవర్తన అంటాం. ఓకే, సో ఏ రేషనల్ కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ ట్రై టు రీచ్ ద హైయెస్ట్ పాసిబుల్ ఇండిఫరెన్స్ గారు. మనకి ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ మీనేసార్ చెప్తే విన్నారు కదా, ఉదాసీనత వక్రరేఖ రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. సో ఐసీ హ్యాస్ నెగటివ్ స్లోప్ బికాస్ దేర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ క్వాంటిటీస్ ఆఫ్ కమాడిటీ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వై వస్తువు పరిమాణాల మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఎక్స్ పెరిగే కొద్దీ వై పరిమాణం తగ్గుతుంది, అందువలన అది రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ ఆల్వేస్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్, మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? టెల్ మీ. కాన్వెక్సిటీ, ఉదాసీనత వక్రరేఖ మూల బిందువుకు కుంభాకారంగా ఉండటానికి గల కారణం ఏంటి చెప్పండి. MRS is MRS is diminishing. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్. ఎమ్మటే మ్యూట్ చేసుకోండి ఆన్సర్ చెప్పగానే. వెరీ గుడ్. ఉపాంత ప్రతిస్థాపన రేటు అంటే ఎక్స్ వస్తువుని అదనంగా పొందటం కోసం వై వస్తువుని వదులుకునే రేటు, ఉపాంత ప్రతిస్థాపన రేటు క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. సో డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అంటారు. ఓకే, లేదా వై ఫర్ ఎక్స్ మనం ఎలా చెప్తున్నాం. అందువలన అది మూల బిందువు కుంభాకారంగా ఉంటుంది. ఓకే, సో ఇండిఫరెన్స్ కర్వ్స్ నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఒకదాన్ని ఒకటి తాకవు, ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండవు, వై అక్షానికి సమాంతరంగా ఉండవు. ఓకేనా, ఎక్స్ అక్షాన్ని తాకదు, వై అక్షాన్ని తాకదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు మనకు అవసరమైనది ఇక్కడ ఈ స్లైడ్ లో వచ్చింది ఏంటంటే, సో ఏ హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ విల్ గివ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దెన్ ద లోయర్ వన్. రైట్, సో ఏ హయ్యర్ ఇండిఫరెన్స్ స్క్రీన్ వచ్చిందా? yes sir. Okay, thank you. Higher indifference curve always gives higher level of satisfaction than the lower indifference curve. కుడివైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖలు ఎప్పుడు కూడా ఎడమ వైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖల కంటే ఎక్కువ స్థాయి సంతృప్తిని ఇస్తాయి. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎనీబడి నోస్? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ. ఎందుకు పైన ఉన్న రేఖలు ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి, కింద లేదా ఎడమ వైపున ఉన్నాయి తక్కువ సంతృప్తిని ఇస్తాయి? ఓకే, టెల్ మీ. పైనున్న రేఖలు వస్తు సముదాయాలు ఎక్కువ ఉంటాయి కదా. ఓకే అమ్మా, సవిత రైట్ ఆన్సర్. సో కుడివైపుకు పోయే కొద్దీ మనకు వస్తువు పరిమాణం పెరుగుతుంది. ఉదాసీనత వక్రరేఖ మీకు వీలైతే నేను గీసి కూడా చూపిస్తాను, జస్ట్ వెయిట్. నేను మీకు డ్రా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ IC1, IC2, IC3. ఓకే, సో ఇప్పుడు IC1 మీద ఒక కాంబినేషన్ క్వాంటిటీస్ చూద్దాం. దిస్ ఈజ్ ఎక్స్ వై, x1 y1. ఇప్పుడు IC2 మీద చూసుకుంటే సో x2 y2. సో ఈ రకంగా మనకు రైట్ సైడ్ పోయే కొద్దీ ఎక్స్ పరిమాణము వై పరిమాణము పెరుగుతుంది. ఓకే, సో బోత్ క్వాంటిటీస్ ఆఫ్ బోత్ కమాడిటీస్ ఎక్స్ అండ్ వై విల్ ఇంక్రీజ్. సో వెన్ IC మూవ్స్ టువర్డ్స్ రైట్, అప్వర్డ్. ఉదాసీనత వక్రరేఖ కుడివైపుకు జరిగే కొద్దీ, పైకి జరిగే కొద్దీ వినియోగదారుడు పొందే రెండు వస్తువుల యొక్క పరిమాణాలు పెరుగుతాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలి జనరల్ గా. సో యాజ్ పర్ ద కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్, so we know very well about the law of diminishing marginal utility. So when quantity of a commodity increases, what will be happen in its marginal utility? It will definitely diminishes. ఇది మనందరికీ తెలిసింది, చీనోపాంత ప్రయోజన సూత్రం కార్డినల్ విశ్లేషణలో మార్షల్ చెప్పింది. ఒక వస్తువు యొక్క పరిమాణం పెరుగుతున్న కొద్దీ ఆ వస్తువు నుండి లభించే అదనపు ప్రయోజనము అనగా ఉపాంత ప్రయోజనము క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది కదా. మరి ఇక్కడ ఏమైంది, మనం ఏం చెప్పాము, కుడివైపుకు పోయే కొద్దీ ఉదాసీనత వక్రరేఖలు అధిక సంతృప్తినిస్తాయి. దానికి కారణం ఏమని చెప్పాను నేను, బికాస్ క్వాంటిటీస్ ఆఫ్ కమాడిటీస్ ఎక్స్ అండ్ వై బోత్ విల్ ఇంక్రీజ్ అని చెప్పాము. మరి ఇక్కడ ఎక్స్ పరిమాణం వై పరిమాణం పెరిగితే వినియోగదారుడి సంతృప్తి పెరుగుతుందని చెప్తున్నాం. మరి కార్డినల్లోనేమో పరిమాణం పెరిగితే ఉపాంత ప్రయోజనం తగ్గుతుందని చెప్పాం. సో దీంట్లో మర్మం తెలుసా మీకు? ఈ రెండిట్లో మార్జినల్ కాదు కదా సార్, మొత్తం యూటిలిటీ. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో అక్కడ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్, బికాస్ సో మార్జినల్ the entire cardinal utility analysis is based on the concept of marginal utility. కార్డినల్ విశ్లేషణ మొత్తం కూడా అంటే క్షీణోపాంత సూత్రము, సమోపాంత సూత్రము, వినియోగదారుని మిగులు, ఇవన్నీ కూడా ఉపాంత ప్రయోజనం అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి. ఓకే, ఒక వస్తువు ధర కూడా ఉపాంత ప్రయోజనం ఆధారంగానే నిర్ణయించబడుతుందని కార్డినల్ విశ్లేషణ చెప్తుంది. కానీ ఆర్డినల్ విశ్లేషణ ఉపాంత ప్రయోజనం పైన దృష్టి పెట్టదు. ఆర్డినల్ విశ్లేషణ వినియోగదారుడికి వచ్చే మొత్తం సంతృప్తి లేదా మొత్తం ప్రయోజనం పైన దృష్టి పెడుతుంది. సో ఇక్కడ ఉపాంత ప్రయోజనం తగ్గినా మనకు అది పాజిటివ్ గా ఉన్నంత వరకు మొత్తం ప్రయోజనం పెరుగుతూనే ఉంటుంది, ఇది మీకు తెలుసు. ఓకే, సో MU తగ్గినా కూడా
అది పాజిటివ్ గా ఉన్నంత వరకు టీయు పెరుగుతుంది, కాబట్టి తక్కువ రేట్లో పెరుగుతుంది. అంటే ఏమైంది, టోటల్ సాటిస్ఫాక్షన్ విల్ ఇంక్రీజ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ హియర్. అంటే మొత్తం సంతృప్తి పెరుగుతుంది. అందుకే కుడివైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖలు వినియోగదారుడికి అధిక సంతృప్తిని ఇస్తాయి. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే a higher indifference curve shows a highest level of satisfaction than a lower one. Therefore, a consumer is always trying to reach the highest possible indifference curve. వినియోగదారుడు ఎప్పుడు కూడా కుడివైపున ఉన్న ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి కాబట్టి ఏం చేస్తాడు, అత్యధిక ఉదాసీనత వక్రరేఖను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతని సంతృప్తిని గరిష్టం చేసుకోవటం అతడి లక్ష్యం. ఓకే, ఎందుకంటే అతడు హేతుబద్ధమైన ప్రవర్తనను కలిగి ఉంటాడు. ఓకే, right? So the consumer cannot decide to buy a particular combination of foods only on the basis of indifference curve. అంటే కేవలం ఉదాసీనత వక్రరేఖలో ఉన్న సమాచారం ఆధారంగా వినియోగదారుడు ఒక ప్రత్యేకమైన సముదాయాన్ని కొనాలనేటటువంటి నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే ఉదాసీనత వక్రరేఖ కేవలం అభిరుచి తరహాను మాత్రమే తెలియజేస్తుంది, స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ మాత్రమే తెలియజేస్తుంది, అంతేగాని అతడి యొక్క కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. So he must know the prices of two goods and his income to buy a particular combination of two goods. ఇప్పుడు వినియోగదారుడు గరిష్ట ప్రయోజనం పొందాలి, అత్యధిక స్థాయిలో ఉన్న లేదా రైట్ సైడ్ లో ఉన్న ఉదాసీనత వక్రరేఖకు చేరుకోవాలి గరిష్ట సంతృప్తిని పొందడానికి. సో దానికోసం అతడికి ఏం తెలియాలంటే ఏ సముదాయాన్ని సో ఇప్పుడు ఓన్లీ ఉదాసీనత వక్రరేఖ ద్వారా అతడు ఏ సముదాయాన్ని కొనగలడో తెలుసుకోలేము. తెలుసుకోవాలంటే అతడు గరిష్ట సంతృప్తిని ఎలా పొందుతాడో తెలుసుకోవాలంటే రైట్. సో అతడికి రెండు వస్తువుల యొక్క ధరలు అలాగే అతడి ఆదాయము ఈ రెండు అంశాలు తెలియాలి. తెలిస్తే అతడు దాంతో ఒక పర్టికులర్ కాంబినేషన్ ఎలా కొనగలడు అనేటటువంటి విషయం తెలియజేస్తుంది. సో దీస్ టూ ఫ్యాక్టర్స్, what are the two factors? One is the income of the consumer and the other one is the prices of two commodities X and Y. Okay, so acts as a constraint in the attempt for maximizing the level of satisfaction of the consumer. సో వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందడానికి ఇవి రెండు ప్రధాన అవరోధాలుగా ఉంటాయి. ఏవి రెండు అవరోధాలుగా ఉంటాయి? ఒకటి అతని ఆదాయము, రెండోది అతడు కొనే రెండు వస్తువుల యొక్క ధరలు. ఓకే, ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రైస్ ఆఫ్ వై, ఇవి అవరోధాలుగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై బడ్జెట్ లైన్. అంటే ఈ కన్స్ట్రెయింట్స్ ఏవైతే ఉన్నాయో, వినియోగదారుడికి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలిపే రేఖే బడ్జెట్ రేఖ. సో ద బడ్జెట్ లైన్ షోస్ ఆల్ దోస్ కాంబినేషన్స్ ఆఫ్ టూ గూడ్స్ which the consumer can buy with given money income at their given prices. అంటే వినియోగదారుడి ఆదాయము రెండు వస్తువుల ధరలు ఇచ్చినప్పుడు తెలిసినప్పుడు అతడు ఆ రెండు వస్తువులను వివిధ సముదాయాలలో ఏ విధంగా కొనగలడో బడ్జెట్ రేఖ తెలుపుతుంది. సో అందుకోసమే బడ్జెట్ రేఖ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇట్ షోస్ ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ ద కన్జ్యూమర్ అని కూడా చెప్పొచ్చు. వినియోగదారుడు కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. కొనుగోలు శక్తి అంటే ఏంది? తన దగ్గర ఉన్న ఆదాయంతో రెండు వస్తువులను ఎక్స్ ని ఎంత కొనగలడు, వైని ఎంత కొనగలడు. సో దట్ ఈస్ ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ఇన్కమ్ ప్రైసెస్ తెలిసినప్పుడు పర్చేజింగ్ పవర్ ఈజీగా మనకు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని తెలిపే రేఖనే మనం బడ్జెట్ రేఖ అంటాం. ఓకే, సో ద కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్ లైన్ కెన్ బి క్లియర్లీ అండర్స్టూడ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. దీని ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సపోజ్ ఏ కన్జ్యూమర్ హ్యాస్ ₹50 ఇన్కమ్. సో హిస్ మనీ ఇన్కమ్ is 50. You can take any number. Okay, here I have taken ₹50 to buy two goods. So what are the names of goods? X and Y. X, Y అనే రెండు వస్తువులు కొంటున్నాడు. ₹50 ఆదాయం ఉంది. సో ద ప్రైస్ ఆఫ్ X is ₹10 and the price of Y is ₹5. X ధర ₹10 ఉంది, Y ధర ₹5. So then the following are the opportunities or combinations available before him. ఓకే, అతని ముందు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఈ రెండు వస్తువుల ధరలు ఈ విధంగా ఉన్నప్పుడు ₹50 ఉంటే, సో దిస్ ఇస్ ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ టూ కమోడిటీస్ విత్ ఇస్ ₹50 ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఈ పర్చేజ్ 5 కమోడిటీస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఒక్కొక్కటి ₹10 కదా. బడ్జెట్ అలొకేషన్ చూడండి రైట్ సైడ్, 10 into 5 ₹50 దానికే పోతాయి. ఇక తన దగ్గర ఏం డబ్బులు మిగలవు కాబట్టి Y 0 వస్తుంది. ఓకే, ఇఫ్ ఈ స్పెండ్ ఇస్ టోటల్ ఇన్కమ్ ఆన్ ఎక్స్, హీ కెన్ బై 5 units ఆఫ్ ఎక్స్ బట్ నో యూనిట్స్ ఆఫ్ వై. వైని ఏమి కొనలేడు. ఒకవేళ ఎక్స్ 4 కొంటే 4 10 40, ₹10 మిగులుతాయి. వై ధర ₹5 కాబట్టి 2 వైలు వస్తాయి. 5 2 10. ఓకే, 40 + 10 50. ఎక్కడైనా బడ్జెట్ ₹50 గానే ఉంటుంది. నెక్స్ట్ 3x కొంటే 4y వస్తాయి. 2x కొంటే 6y వస్తాయి. 1x కొంటే 8y వస్తాయి. ఇఫ్ ఈ స్పెండ్ ఇస్ టోటల్ ఇన్కమ్ ఆన్ వై, ₹50 వై మీద ఖర్చు చేశాడు అనుకోండి, ఏమవుతుంది? హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ వై యూ కెన్ పర్చేజ్?
50/5 10 యూనిట్స్ వస్తాయి. మొత్తం 50 రూపాయలు y మీద పెడితే 5 రూపాయలకు ఒక వస్తువు కాబట్టి 10 y వస్తువులు వస్తాయి. సో 50 రూపాయలు ఇక్కడే y మీద పెట్టాడు కాబట్టి x మీద పెట్టే డబ్బులు ఉండవు కాబట్టి x 0 అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంబినేషన్స్, వివిధ రకాల సముదాయాలు అతడు కొనగలిగేవి. ఓకే, అయితే మనకు ఫస్ట్ సెకండ్ ఎప్పుడు కూడా పాసిబుల్ కాదు. ఓకే, ఫస్ట్ సెకండ్ కాదు, ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకు చెప్పండి? మొదటిది చివరి సముదాయం ఎప్పుడు వినియోగదారుడు కొనడు. అవి రెండు ఎందుకు చెప్తారా? ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు రెండు కొనాలి సార్. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. మన ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు సరిగా అవగాహన చేసుకుంటే దీనికి ఆన్సర్ చెప్పడం కష్టమే కాదు. ఉదాసీనత వక్రరేఖ లక్షణాల్లో ఇండిఫరెన్స్ కర్వ్ విల్ నెవర్ టచ్ x యాక్సిస్ అండ్ ఆల్సో నెవర్ టచ్ ది OY యాక్సిస్. OX అక్షాన్ని తాకదు, OY అక్షాన్ని తాకదు. అంటే అర్థం ఏంది? x అక్షాన్ని ఎప్పుడు తాకుతుంది? when y becomes 0. the quantity of qy 0 అయితే x అక్షాన్ని తాకుతుంది, qx 0 అయితే y అక్షాన్ని తాకుతుంది. అంటే x 0 అయితే y అక్షాన్ని తాకుతుంది, y వస్తువు 0 అయితే x అక్షాన్ని తాకుతుంది. కానీ ఎప్పుడు అలా ఉండదని మీరు లక్షణాల్లో చదివారు. అంటే అర్థమైంది? కన్జ్యూమర్ వాంట్ టు బై బోత్ కమాడిటీస్, రెండు కావాలి, XY రెండు కావాలి. డిఫరెంట్ కాంబినేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు. కానీ ఇంకా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఉదాసీనత వక్రరేఖ x అక్షాన్ని గాని y అక్షాన్ని గాని తాకదు అంటే దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ సబ్స్టిట్యూషన్. తెలుగులో పూర్తి ప్రతిస్థాపన లేదు అంటారు. పూర్తి ప్రతిస్థాపన అంటే x బికమ్స్ 0 ఆర్ y బికమ్స్ 0. అది దాన్ని పర్ఫెక్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే పూర్తిగా ఒక వస్తువును వదిలేసి ఒక్కదాన్నే కొనడం, అది లేదు. According to ordinal utility analysis or indifference curve analysis, there is no perfect substitution of any commodity, either x or y. x ప్రతిస్థాపన పూర్తిగా ఉండదు, y ప్రతిస్థాపన పూర్తిగా ఉండదు. రెండింటిని కొంటాడు, ఒకదాన్ని తగ్గించి ఒకదాన్ని పెంచుతాడు, కానీ పూర్తిగా వదులుకోదు. కాబట్టి ఫస్ట్ లాస్ట్ కాంబినేషన్స్ ఎప్పుడు ఉండవు అన్నమాట. కాకపోతే మనం ఏంటంటే ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ కోసం అది చూపించాం. ఓకే, సో ఇదంతా ఆల్రెడీ మనం చెప్పుకుందాం. ఇఫ్ ద కన్జ్యూమర్ స్పెండ్ హిస్ టోటల్ అమౌంట్ ఆఫ్ ₹50 on x only, he gets 5 units of x and none of y. If he spends his whole income on y, so then he will get 10 units of y and 0 of x. Okay, సో ఇది మనకు ఫార్ములా ఉంటుంది పర్చేజింగ్ పవర్ తెలుసుకోవడానికి. సో QX QI క్వాంటిటీస్ తెలుసుకోవాలంటే ఏంది? ఆదాయము బై x వస్తువు ధర వేస్తే x ఎన్ని యూనిట్లు వస్తుందో తెలుస్తుంది, ఆదాయము బై y వస్తువు ధర వేస్తే y ఎన్ని యూనిట్లు వస్తుందో తెలుస్తుంది. ఓకే, QX is equal to M/PX. What is M here? M is income of the consumer. ఓకే, M/PX ఆదాయం బై x వస్తువు ధర. అతని ఆదాయం 50 రూపాయలు, x ధర 10 రూపాయలు, కాబట్టి 50/10 ఎన్ని x వస్తాయి? 5x వస్తాయి, 5x యూనిట్లు వస్తాయి. క్వాంటిటీ ఆఫ్ y is equal to M/PY, ఇన్కమ్ బై ప్రైస్ ఆఫ్ y, కమోడిటీ y. ఎక్స్క్యూజ్ మీ సార్. yes సార్, ఇలాగ మీరు చూపించినటువంటి బడ్జెట్ అలొకేషన్ టేబుల్ ఉంది కదా సార్, ఆ టేబుల్లో ఎక్స్ వస్తువుని తగ్గించుకుంటూ పోతూ వై వస్తువుని అది ఉన్న గ్యాప్ ఉంది కదా సార్. వై వస్తువులో 2, 4, 6, 8, 10 అనేది గ్యాప్ 2 మాత్రం చూపిస్తుంది కదా. ఆ డెఫినిషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కనబడుతుంది కదా సార్ ఆ టేబుల్లో. ఇది బడ్జెట్ లైన్, అది మనకు డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది ఇండిఫరెన్స్ కర్వ్ లో ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ లైన్. ఓకే, నీ డౌట్ నాకు అర్థమైంది. దాన్ని దీంట్లోకి మిక్స్ చేస్తున్నాను. ఇండిఫరెన్స్ కర్వ్ లో ఏంటంటే అది ప్రిఫరెన్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్, వినియోగదారుడి అభిరుచి తరహాను తెలియజేసేది అది. అక్కడ మ్యూట్ చేసుకోండి. రెండు వస్తువుల యొక్క అన్ని సముదాయాలు సమాన సంతృప్తినిచ్చేవి కాబట్టి ఒక వస్తువును పెంచే కొద్దీ ఇంకొక వస్తువును తగ్గించే రేటు అనగా ఉపాంత ప్రతిస్థాపన రేటు క్రమంగా తగ్గుతుంది. అంటే ఫస్ట్ ఒక x కోసం 4 y వస్తువులు వదులుకుంటే మళ్ళీ రెండో యూనిట్ x కోసం 4 వదులుకోడు, 3 వదులుకుంటాడు, ఇంకొక యూనిట్ కోసం 2 వదులుకుంటాడు. అక్కడ ప్రతిస్థాపన రేటు తగ్గుతుంది. సో ఇక్కడ ప్రతిస్థాపన రేట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది అభిరుచి తరహాన్ని తెలిపేది కాదు, ఇది కొనుగోలు శక్తిని తెలిపేది. అతని దగ్గర ఉన్న 50 రూపాయలు, నీకు ఇప్పుడు ఒక x తగ్గించావంటే అర్థమైంది ఎన్ని రూపాయలు మిగులుతున్నాయి? నీకు 10 రూపీస్ మిగులుతాయి. y వస్తువు ధర 5 రూపాయలు కాబట్టి ఎన్ని వైలు వస్తాయి? 2 వైలు వస్తాయి. ఎవ్రీ టైం ఒక x తగ్గిందంటే 2 వైలు వస్తాయి. అందుకే నీకు బడ్జెట్ లైన్ స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y is constant, therefore the budget line is always a straight line with negative slope. అది ఎప్పుడు సరళ రేఖగా ఉంటుంది. ఇది మనకు ఉదాసీనత వక్రరేఖ కాదు కదా, ఇది కుంభాకారంగా ఉండటానికి. కాబట్టి y లో వచ్చే మార్పు రేటు స్థిరంగానే ఉంటుంది.
ఎందుకంటే ఒక ఎక్స్ కి 2 వైలు ఫిక్స్ అది, కాబట్టి నువ్వు ఎన్ని ఎక్స్లు తగ్గిస్తే అన్ని 2 వైలు పెరుగుతూ ఉంటాయి కామన్. ఓకేనా, రైట్. ఇది M/Px M/Py ఆదాయము బై వై వస్తువు ధర. అతని ఆదాయం 50 రూపాయలు, వై వస్తువు ధర 5 రూపాయలు కాబట్టి 50/5 అంటే 10 యూనిట్ల వై వస్తుంది. ఇది మనకు సూత్రం లేకపోయినా మనం నోటి లెక్క చెప్పేసేయచ్చు, ఎన్ని ఎక్స్లు కొనగలడు, ఎన్ని వైలు కొనగలడు. ఓకే, దిస్ ఇస్ ద బడ్జెట్ లైన్. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ కమాడిటీ, వై యాక్సిస్ మీద వై కమాడిటీ తీసుకున్నాము, ఎక్స్ వస్తువు వై వస్తువు. ఓకే, ఇఫ్ ఈ స్పెండ్ ఈస్ టోటల్ 50 రూపీస్ ఆన్ ఎక్స్, సో యూ కెన్ పర్చేజ్ 5 యూనిట్స్ ఆఫ్ ఎక్స్. అందుకే ఇక్కడ 5 అని రాసాము ఎక్స్ యాక్సిస్ మీద, దాన్ని బి అనేటటువంటి సింబల్ తోటి సూచించాము. వై యాక్సిస్ మీద 10 పెట్టాము, ఏ పెట్టాము, ఓఏ. ఓఏ ఇస్ ద quantity of y if he spend his total 50 rupees on commodity y. OB is the quantity of x, okay, when he is spending his total income on x commodity. అంటే అతను 50 రూపాయలు మొత్తం x మీద ఖర్చు పెడితే అతడు OB మేరకు x ను కొనగలడు. అతను 50 రూపాయలు y వస్తువు మీద ఖర్చు పెడితే OA మేరకు y వస్తువును కొనగలడు. అది యూనిట్స్ లో అయితే 10 యూనిట్స్ ఆఫ్ y, 5 యూనిట్స్ ఆఫ్ x. ఈ మధ్యలో రకరకాల కాంబినేషన్స్ మనం చూసాం కదా, ఓకే, అవి ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇప్పుడు బడ్జెట్ లైన్ అనేది మనకు స్ట్రైట్ లైన్ గా వచ్చింది. ఇప్పుడు మీ మిత్రుడు అడిగాడు, ఎందుకంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై ఈజ్ కాన్స్టెంట్. దేర్ ఫోర్ అది ఇంకొకటి ఎక్స్ పెరిగే కొద్దీ వై తగ్గుద్ది, లేదా ఎక్స్ తగ్గే కొద్దీ వై పెరుగుద్ది. దేర్ ఇస్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వై. ఎక్స్ పరిమాణానికి వై పరిమాణానికి మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి బడ్జెట్ రేఖ రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. అలాగే వై వస్తువు పరిమాణంలో వచ్చే మార్పు రేటు స్థిరంగా ఉంది కాబట్టి ఈ రేఖ సరళ రేఖగా ఉంటుంది. ఇంకొకటి, బడ్జెట్ లైన్ టచెస్ బోత్ యాక్సిస్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అక్షాన్ని తాకింది ఇక్కడ బి దగ్గర, ఏ దగ్గర వై అక్షాన్ని తాకింది. ఎందుకు చెప్పండి? If consumers spend total income on any particular commodity, so it may be zero, sir. The other one becomes zero. Very good, right answer. ఉదాసీనత వక్రరేఖలోనేమో అతడు 2 వస్తువులు కొనాలనుకుంటాడు కాబట్టి దేన్ని వదులుకోడు పూర్తిగా. కానీ బడ్జెట్ రేఖలో ఏంటంటే ఇది హైపోథెటికల్ ఎగ్జాంపుల్, మనం ఊహాత్మక ఉదాహరణ కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే డబ్బులన్నీ ఎక్స్ మీద పెడితే వై 0 అవుతుంది, డబ్బులన్నీ వై మీద పెడితే ఎక్స్ 0 అవుతుంది. అంటే 2 0 అవుతుంది. ఎక్స్ 0 అయినప్పుడు వై అక్షాన్ని తాకుద్ది, వై 0 అయినప్పుడు ఎక్స్ అక్షాన్ని తాకుతుంది. సో అందుకోసమే బడ్జెట్ రేఖ ఎక్స్ వై అక్షాలను తాకుతూ రుణాత్మక వాలును కలిగి సరళ రేఖగా ఉంటుంది. ఓకే, సో ఇది బడ్జెట్ రేఖ. ఓకే, సో నెక్స్ట్ స్లోప్ ఆఫ్ బడ్జెట్ లైన్. మనకు ఉదాసీనత వక్రరేఖ వాలు అక్కడ నేర్చుకుని ఉంటారు, ఇక్కడ బడ్జెట్ రేఖ వాలు. ఈ రెండు తెలిస్తే మనకు సమతుల్యం ఈజీగా అర్థమవుతుంది. మనకు స్లోప్ ఏంటంటే మ్యాథమెటికల్ ప్రకారం ఏంటంటే అపోజిట్ బై అడ్జసెంట్ అని ఉంటుంది. తెలుగులో ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటాం. సో ఇక్కడ ఎదుటి భుజము అంటే ఓఏ, వై యాక్సిస్ మీద ఉన్నది. ఆసన్న భుజం అంటే ఇది బేస్. ఓకే, అపోజిట్ బై అడ్జసెంట్ అంటారు, ఓఎక్స్ అక్షం మీద ఉన్నది. ఏది? ఇది ఓబి. సో బడ్జెట్ రేఖ వాలు ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఓబి. ఓఏ అంటే అతడు కొనగలిగిన మొత్తం వై వస్తువు పరిమాణము బై ఓబి అంటే అతడు కొనగలిగిన మొత్తం ఎక్స్ పరిమాణం. సో ఈ ఓఏ ఓబి ఎలా వచ్చాయి మనం? ఓకే, ఒక్క నిమిషం నేను బోర్డు వాడి చెప్తాను. ఇప్పుడు ఓఏ ఎంత వచ్చింది మనకి, ఎలా వచ్చింది? M/Py వేస్తే వచ్చింది. M/Py వేస్తే వచ్చింది. ఎంత? M 50 రూపాయలు. వై వస్తువు ధర ఎంత? 5 రూపాయలు. ఎన్ని వై వస్తువులు వచ్చాయి? 10. సో దాన్ని మనం 10 యూనిట్ల బదులు ఓఏ అని రాసాం. ఓబి ఎలా వచ్చింది మనకి? అతడు కొనే మొత్తం ఎక్స్ పరిమాణం. ఇది ఎలా వచ్చింది? M/Px. అతడు ఆదాయము బై ఎక్స్ వస్తువు ధర వేస్తే వచ్చింది. అతడు ఆదాయం 50 రూపాయలు, ఎక్స్ వస్తువు ధర 10 రూపాయలు. ఎన్ని ఎక్స్ యూనిట్లు వచ్చాయి? 5 ఎక్స్ యూనిట్లు వచ్చాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు బడ్జెట్ రేఖ వాలంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఓకే, అపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్ ఓఏ, అడ్జసెంట్ ఓబి. ఎదుటి భుజం ఓఏ, ఆసన్న భుజం ఓబి. సో ఓఏ బై ఓబి బదులు మనం ఏం రాస్తాము? M/Py డివైడెడ్ బై M/Px అని రాస్తాం. ఓకే, రైట్. ఇది బడ్జెట్ రేఖ వాలు. ఓఏ బై ఓబి బదులు M/Py డివైడెడ్ బై M/Px. సో M/Py అంటే అతడు కొనుగోలు చేసే మొత్తం వై వస్తు పరిమాణము, M/Px అంటే అతడు కొనుగోలు చేసే మొత్తం ఎక్స్ పరిమాణం. సో ఇప్పుడు డివైడెడ్ బై ఇంటూ చేస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. లవము హారం అవుతుంది, హారము లవము. M కిందికి వస్తుంది, Px పైకి పోతుంది. ఇప్పుడు MM క్యాన్సిల్ అవుతుంది, MM 2 క్యాన్సిల్ అవుతాయి. సో M/Py డివైడెడ్ బై M/Px ఇది ఉంది కదా. సో దీన్ని ఏం చేసాం మనం? ఇప్పుడు ఇంటూ చేసాం. ఇంటూ చేస్తే ఏమైంది? M/Py
ఇంటూ పిఎక్స్ బై ఎం అయింది. అంటే ఎం కిందికి వస్తుంది, పిఎక్స్. ఇప్పుడు ఎంఎం క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది మనకు? పిఎక్స్ బై పివై. అంటే ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ బై ప్రైస్ ఆఫ్ వై కమాడిటీ. అంటే ఏంది ఇది? ప్రైస్ రేషియో అంటాం దీన్ని. బడ్జెట్ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తి సమానము లేదా రెండు వస్తువుల ధరల నిష్పత్తిని సూచిస్తుంది. సో దేర్ ఫోర్ బడ్జెట్ లైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైస్ లైన్. బడ్జెట్ రేఖనే ధర రేఖ అని అంటారు. ఎందుకంటారంటే ఇది కారణం. బడ్జెట్ రేఖ వాలు దేనిని తెలియజేస్తుంది? రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది. ఓకే, రైట్. ఉదాసీనత వక్రరేఖ వాలు దేనిని తెలియజేస్తుంది చెప్పండి? ఎంఆర్ఎస్. వెరీ గుడ్. ఎంఆర్ఎస్ XY. What is MRS XY? What is the formula to compute MRS XY? MRS XY is equal to, tell me. minus delta y by delta x. Very good. Y వస్తువులో వచ్చిన తగ్గుదల బై X వస్తువులో వచ్చిన పెరుగుదల. ఓకే, మనం X ని పెంచి Y ని తగ్గించే క్రమంలో. ఒకవేళ మీరు Y ని పెంచి X ని తగ్గిస్తే మళ్ళీ ఫార్ములా మారుతుంది. మైనస్ డెల్టా X బై డెల్టా Y అని రాయాలి. మీ ఇష్టం, మీరు ఏది తీసుకుంటే అది. ఓకే, Y వస్తువులో వచ్చిన అంటే ఒక యూనిట్ X వస్తువుని అదనంగా పొందటం కోసం ఎన్ని యూనిట్లు Y ని వదులుకుంటున్నాడో దాన్ని మనం ఉపాంత ప్రతిస్థాపన రేటు అంటాం. ఉదాసీనత వక్రరేఖ వాలు దీనిని తెలియజేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది అపోజిట్, ఇది అడ్జసెంట్. ఈ అపోజిట్ ఇది ఏం తెలియజేస్తుంది? మైనస్ డెల్టా Y ని తెలియజేస్తుంది. అంటే Y తగ్గిన పరిమాణం. ఇప్పుడు ఇది అడ్జసెంట్, కింద ఉన్నది ఏం తెలియజేస్తుంది? ఆసన్న భుజము X పెరిగింది తెలియజేస్తుంది. ఇది డెల్టా X. సో ఉదాసీనత వక్రరేఖలో ప్రతి కాంబినేషన్ దగ్గర మనకు అలాగే వస్తుంది. సో ఫస్ట్ Y ఎక్కువ వదులుకుంటాడు, తర్వాత Y తక్కువ వదులుకుంటాడు, ఇంకొచ్చేసరికి ఇంకా తక్కువ చూడండి. ఈ మైనస్ డెల్టా Y పార్ట్ ఇది ఉంది చూడండి, ఇవి తగ్గుతుంటుంది క్రమక్రమం. ఇక్కడ 3 వదులుకుంటే ఇక్కడ 2 వదులుకుంటాడు. ఇక్కడ X పరిమాణం మాత్రం ప్రతి చోట ఒక్కొక్క యూనిట్ పెరుగుతూ పోతుంది. X ఒక్కొక్క యూనిట్ పెరిగే కొద్దీ Y ఫస్ట్ 3 తగ్గిస్తాడు, తర్వాత 2 తగ్గిస్తాడు, 1. ఈ Y ని వదులుకునే రేటే MRS XY. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ వాలు MRS XY లో ఉపాంత ప్రతిస్థాపన రేటును సూచిస్తే బడ్జెట్ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తిని సూచిస్తుంది. ఓకే, సో ఇది బడ్జెట్ రేఖ. ఇప్పుడు చేంజెస్ ఇన్ బడ్జెట్ లైన్. మీరు రెడీగా ఉండండి, పెన్ను పేపర్ పట్టుకొని మీరు ఫాలో అవుతుంది మంచిది. సో ఆన్లైన్ క్లాసులో ఏంటంటే మనకు ఆఫ్లైన్ అయితేనేమో మనకు ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ చూడొచ్చు, కానీ ఇక్కడ మనకు లేదు కాబట్టి మీరు కొంచెం అలర్ట్ గా ఉండి నోట్ చేసుకుంటుండండి. రైట్. సో నెక్స్ట్ చేంజెస్ ఇన్ బడ్జెట్ లైన్. ఇవి ఈక్వేషన్, సారీ ఇది ఒకటి చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ బడ్జెట్ లైన్ ఇది మీకు తెలిసిందే. ఆల్రెడీ మనం M/PX M/PY అది చూసాము. ఈక్వేషన్ అంటే ఏం లేదు, టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్. మొత్తం ఆదాయము మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది. ఎందుకు అలాగంటే కన్జ్యూమర్ దగ్గర తక్కువ ఆదాయం ఉంటుంది, దాన్ని పూర్తిగా ఖర్చు చేస్తాడు, సేవింగ్ అనేది ఉండదు. అది కార్డినల్లో అయినా ఆర్డినల్లో అయినా మనం ఆ ప్రమేయం చేస్తాం. సో ఇక్కడ M అనేది ఆదాయము, అది రెండు వస్తువుల పరిమాణాలకు సమానంగా ఉంటుంది. PX ఇంటూ QX ప్లస్ PY ఇంటూ QY. మీరు ఏ కాంబినేషన్ దగ్గర తీసుకున్నా ఆల్రెడీ బడ్జెట్ రేఖ పట్టికలో నేను ఇవన్నీ ఇచ్చాను. PX ఇంటూ QX. సో ఫస్ట్ చూద్దాం, ఇక్కడ స్క్రీన్ మీద రాయరాదు కదా. ఓకే, మళ్ళీ రాస్తే అది పోతుంది. ఓకే, ఫస్ట్ మీరు 10 రూపీస్ కదా PX, 5 వస్తువులు తీసుకోండి. 10 ఇంటూ 5 50 రూపీస్ అవుతుంది. ప్లస్ PY 5 ఇంటూ QY 0. అంటే ఇది 5 వస్తువులు వస్తే Y రాదు, 0. అప్పుడు ఏమవుతుంది? 50 ప్లస్ 0, 5 ఇంటూ 0 0 కాబట్టి 50 ప్లస్ 0 50. ఎక్కడ ఏ కాంబినేషన్ దగ్గరైనా మీరు కావాలంటే ఇది నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. ఈ పట్టికలో చూడండి, ఇది బడ్జెట్ అలొకేషన్ల దగ్గర ఇది ఈక్వేషన్ అన్నమాట. సో PX ఇంటూ QX ప్లస్ PY ఇంటూ QY ఇది కలిపితే మనకు టోటల్ ఇన్కమ్ కి సమానం అవుతుంది. టోటల్ ఇన్కమ్ కి సమానం అవుతుంది. ఇది మనకు ఐసో క్వాంట్ దగ్గర కూడా ఐసో కాస్ట్ లైన్ అని చెప్తాం మనం ఉత్పత్తిలో, సమవ్యయ రేఖ అని. బడ్జెట్ రేఖ కూడా అలాంటిది. ఇక్కడ అంతటా ప్రతి కాంబినేషన్ దగ్గర ఎక్స్పెండిచర్ సమానంగా ఉంటుంది. ఓకే, అంటే వినియోగదారుడు ఆదాయం అతని వ్యయము సమానంగా ఉంటుంది. ప్రతి చోట 50 రూపాయలు రావాలి, సేవింగ్ ఉండదు కాబట్టి. సార్ నమస్తే సార్. ఎస్ సార్ రజితను కొంచెం మ్యూట్ చేసుకోవాలి సార్, బాగా డిస్టర్బ్ చేస్తున్నాను. రజిత ఎవరమ్మా? మీరు చెప్పించుకోకండి, పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు కదా, మీరు కూడా టీచర్స్ లెక్చరర్స్. నేను చెప్పాను చాలా సీరియస్ గా వినాలి. ఇది ఫ్రీ సర్వీస్ మేము చేస్తున్నాం ఇంత కష్టపడండి. రైట్, ఇది ఈక్వేషన్, బడ్జెట్ లైన్ ఈక్వేషన్. సార్ ఈ బడ్జెట్ అలొకేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, అది క్లియర్ గా. బడ్జెట్ అలొకేషన్ అంటే ఏం లేదమ్మా, మనకి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులు అతని దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ప్రతిసారి ఖర్చు అవుతుంది.
అది ఏ కాంబినేషన్ కొన్నా కూడా అతని ఆదాయం అతని వ్యయము సమానం అవుతుంది. దాన్ని ఇప్పుడు ఈ పట్టికలో మనం క్లియర్ గా చూపించాలి. పిఎక్స్ ఇంటూ క్యూఎక్స్ ప్లస్ పివై ఇంటూ క్యూవై ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు పిఎక్స్ 10 రూపీస్ ఫస్ట్ కాంబినేషన్ చూడు, 50 ఉన్న కాడ చూడు, రైట్ సైడ్ బడ్జెట్ అలొకేషన్ అని ఉంది, అదే బడ్జెట్ ఈక్వేషన్ ఉంటుంది. పిఎక్స్ 10 రూపీస్, క్యూఎక్స్ క్వాంటిటీ ఎన్ని యూనిట్లు కొన్నాడు, బ్లూ కలర్ లో 5 యూనిట్స్, 10 into 5 50. పివై ఇంటూ క్యూవై, పివై 5 రూపీస్, వై వస్తు ధర 5 రూపాయలు, వై పరిమాణం 0 రెడ్ కలర్ లో ఉంది, 5 into 0 0, సో 10 into 5 50 ప్లస్ 0 50 అవుతుంది. సెకండ్ కాంబినేషన్ చూడు, 4x కొన్నాడు, దాని ధర 10 రూపాయలు, పిఎక్స్ ఇంటూ క్యూఎక్స్ 10 into 4 40. నెక్స్ట్ పివై ఇంటూ క్యూవై, పివై 5 రూపీస్, క్యూవై 2 యూనిట్స్, 5 into 2 10, 40 ప్లస్ 10 50. ఇది బడ్జెట్ ఎలొకేషన్, బడ్జెట్ ఈక్వేషన్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండు సమానం అని చూపిస్తాం. అంటే ఆదాయం 2 వస్తువుల మీద ఖర్చు చేస్తాడు కాబట్టి ఆ రెండింటి మీద పెట్టిన ఖర్చు 50 రూపాయలకు సమానం అవుతుంది. మొత్తం అన్ని కాంబినేషన్స్ దగ్గర అలాగే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనం చేసిందే కాబట్టి మీకు ఇప్పుడు ఫార్ములా లాగా చెప్పేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పిఎక్స్ ఇంటూ క్యూఎక్స్ ప్లస్ పివై ఇంటూ క్యూవై ఆల్రెడీ బడ్జెట్ పట్టికలో మనం చేసిందే. అది ఎక్స్ వస్తువు ధర ఇంటూ ఎక్స్ పరిమాణము ప్లస్ వై వస్తువు ధర ఇంటూ వై వస్తువు పరిమాణం, ఈ రెండు కూడితే మనకు వచ్చేది ఆదాయానికి సమానం అవుతుంది. ఓకే రైట్, ఇవి కాంబినేషన్స్ మనం ప్రతి చోట ఉన్నవి. 5 వస్తువులు, 4 వస్తువులు, కిందికి చూడండి 5 ఎక్స్ కాంబినేషన్స్, ఎక్స్ క్వాంటిటీస్ 5 4 3 2 1, వై క్వాంటిటీస్ వచ్చి 0 2 4 6 8 10. వాటి ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తాం. ఎక్కడైనా మనకు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ సమానం, 50 రూపీస్ ఇన్కమ్ 50 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, మీరు తర్వాత నేను పిడిఎఫ్ షేర్ చేస్తా, మీరు హాయిగా కూల్ గా చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ లైన్. నెగటివ్ స్లోప్ రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. వై? దెర్ ఇస్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ క్వాంటిటీస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కమాడిటీస్. ఎక్స్ పరిమాణానికి వై పరిమాణానికి మధ్య విలోమ సంబంధం ఉండటం వలన బడ్జెట్ రేఖ ఎప్పుడు రుణాత్మక వాలును కలిగి ఉంది. స్ట్రైట్ లైన్ ఇలా చెప్పుకున్నాగా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. వై వస్తువు తగ్గుదలలో వచ్చేటట్టు, వై వస్తువు పరిమాణంలో వచ్చే తగ్గుదల లేదా మార్పు స్థిరంగా ఉండటం వలన బడ్జెట్ రేఖ సరళ రేఖగా ఉంది. రుణాత్మక వాలు కలిగి ఉంటుంది, సరళ రేఖ కలిగి ఉంటుంది. రియల్ ఇన్కమ్ లైన్, వాస్తవ ఆదాయ రేఖ. ఇట్ డినోట్స్ ద ఇన్కమ్ అండ్ ద స్పెండింగ్ సైజ్ ఆఫ్ ఏ కన్జ్యూమర్. అంటే వాస్తవిక ఆదాయాన్ని తెలుపుతుంది. వాస్తవిక ఆదాయం అంటే ఏంది? ద్రవ్య ఆదాయం అంటే ద్రవ్య రూపంలో చెప్పేది. 50 రూపీస్ అనేది మనీ ఇన్కమ్. ఓకే, సో పర్చేసింగ్ పవర్ ని తెలిపేది రియల్ ఇన్కమ్. వాస్తవిక ఆదాయం అంటే ఆ ద్రవ్య ఆదాయంతో ఎన్ని యూనిట్లు వస్తువులు అతను కొనగలడో దాన్ని వాస్తవిక ఆదాయం అంటే. సో ఇది వాస్తవిక ఆదాయాన్ని కూడా తెలుపుతుంది కదా, ఎన్ని యూనిట్లు ఎక్స్ కొనగలడు, ఎన్ని యూనిట్లు వై కొనగలడు తెలుపుతుంది. కాబట్టి రియల్ ఇన్కమ్ లైన్ అంటాం. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్, చేంజెస్ ఇన్ బడ్జెట్. ఓకే, వాట్ ఆర్ ద 2 basic things or 2 basic determinants in budget line? చెప్పండి, బడ్జెట్ రేఖలు నిర్ణయించే 2 అంశాలు ఏంటి, లేదా బడ్జెట్ రేఖలో ఉన్న 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? ఇప్పటి వరకు మనం రైట్, ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. ఎక్స్ ధర, వై ధర, 2 వస్తువుల ధర ఒకటి, రెండోది ఆదాయం. ఓకే, ఈ రెండింటి ఆధారంగానే బడ్జెట్ రేఖను మనం నిర్మించాం. ఇంతకుముందు ఒక ఉదాహరణ తీసుకొని 50 రూపాయల ఆదాయం ఉందని, ఎక్స్ ధర 10 రూపాయలని, వై ధర 5 రూపాయలు. ఇప్పుడు బడ్జెట్ రేఖ ఎలా మారుతుందంటే, అతని ఆదాయం మారినా మారుద్ది, ఎక్స్ ధర మారినా మారుద్ది, వై ధర మారినా మారుద్ది. అంటే ఈ 3 అంశాలు రెండింటిని కలిపి మనం ఒకటే అంశంగా ప్రైస్ అని చెప్పాము. ప్రైస్ ఆఫ్ ఎక్స్, ప్రైస్ ఆఫ్ వై. ఓకే, సో ఈ రకంగా బడ్జెట్ రేఖలో మార్పులు 3 రకాలుగా వస్తాయి. ఒకటి ఎక్స్ ధర మారటం వలన బడ్జెట్ రేఖ మారుద్ది, ఇంకొకటి వై ధర మారటం వలన బడ్జెట్ రేఖ మారుద్ది, ఇంకొకటి ఇన్కమ్ వినియోగదారుడి ఆదాయం మారటం వలన మారుద్ది. ఓకే, బడ్జెట్ లైన్ విల్ చేంజ్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ 2 factors. One is changes in prices of goods X and Y. సెపరేట్ గా రాస్తే 3 అవుతాయి, ప్రైస్ 2 కలిపి రాస్తే 2 పాయింట్స్ అవుతాయి. సో చేంజెస్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, వినియోగదారుడి ఆదాయంలో వచ్చే మార్పు. సో ఫస్ట్ మనం ధర మారితే బడ్జెట్ రేఖ ఎలా మారుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకు 3 అంశాలు ఉన్నాయి. 3 అంశాలు ఏంటివి? ఒకటి ఎక్స్ ధర, ఇంకొకటి వై ధర, ఇంకొకటి వినియోగదారుని ఆదాయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకదాన్ని మార్చాలి. మీకు మైక్రో ఎకనామిక్స్ లో సెటిరస్ పారిబస్ అజంప్షన్ అందరికీ తెలిసి ఉంటుంది. సూక్ష్మార్థ శాస్త్రంలో మనం ఒక ముఖ్యమైన ప్రమేయం చేసుకుంటాం, ఏంటంటే ఇతర అంశాలన్నీ మారకుండా స్థిరంగా ఉంటాయి అని. మనం ఏ అంశాలైతే పరిశీలిస్తున్నామో, ఏ 2 అంశాల మధ్య సంబంధాన్ని అయితే మనము విశ్లేషణ చేస్తున్నామో ఆ 2 అంశాల మీదనే దృష్టి పెట్టి మిగతా అంశాలన్నీ మారకుండా స్థిరంగా ఉంటాయని కీలకమైన ప్రమేయం సూక్ష్మార్థ శాస్త్రంలో ప్రతి సందర్భంలో మనం చేసుకుంటాం. సో దాన్నే సెటిరస్ పారిబస్ అజంప్షన్ అంటారు. ఓకే, అంటే ఇతర అంశాలు మారవు. సో
సౌండ్ వస్తలే సార్. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ వాయిస్ సార్. హలో సార్, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. ఇది నువ్వు మ్యూట్ ఆల్ కొట్టకు అరవింద్. అరవింద్, am I audible? సార్ నేనేం కొట్టలేదు సార్, అది ఆటోమేటిక్ పడ్డట్టుంది సార్. అది అట్లా పడితే ఏం లేదు. నేను అదే అన్నా, మ్యూట్ ఆల్ కొడితే ఏమంటే నాది కూడా లేదు. మ్యూట్ అయిపోతుంది. లేదు సార్ అలా ఏం చేయలేదు సార్. రైట్, ఎక్కడ ఆగిపోయింది? చేంజెస్ వర్క్ వచ్చింది కదా. చేంజెస్ డిస్కస్ చేస్తున్నాం సార్. రైట్. ప్రైస్ ఇన్కమ్ అండ్ ఎక్స్ ప్రైస్ అండ్ వై ప్రైస్ ఇన్కమ్ చేంజ్ అయితే ఎలా అవుతుందంటే అబ్జర్వ్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మనకు ఎక్స్ ధర మారిన, వై ధర మారిన, వినియోగదారుడి ఆదాయం మారిన, బడ్జెట్ రేఖ మారుతుంది. సో ముందుగా మనం ఎక్స్ ధర మారితే బడ్జెట్ రేఖలో ఎలాంటి మార్పు వస్తుంది అనేటటువంటి విషయాన్ని చూద్దాం. ఇక్కడ మనం ఏం ప్రమేయం చేయాలి? వై వస్తువు ధర మారదని, వినియోగదారుని ఆదాయం మారదని ప్రమేయం చేయాలి. ప్రమేయం చేసి ఎక్స్ ధర మారినప్పుడు ఎక్స్ కొనుగోలు ఏ విధంగా మారుతుందో చూస్తాము. దాని ఆధారంగా బడ్జెట్ రేఖ ఎలా మారుతుంది అనే విషయాన్ని చూద్దాం. So if the income and price of good Y remain constant and the price of good X decreases, then the buying potential or the purchasing power towards X commodity will definitely increases. Similarly, if the price of good X increases and other factor remain unchanged, so the demand for good X automatically decreases. అంటే ఇక్కడ Y వస్తువు ధర, వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి X ధర తగ్గితే X ని ఎక్కువ కొనగలడు, ఎక్స్ ధర పెరిగితే ఎక్స్ ని తక్కువ కొనగలుగుతాడు. ఓకే, సో అందువలన బడ్జెట్ రేఖ వాలు మారుద్ది. సో ఇప్పుడు గీయటం రాదు కదా. సో ఏబి ఇస్ ద ఇనిషియల్ బడ్జెట్ లైన్. పింక్ కలర్ లో ఉన్నది ఇనిషియల్ బడ్జెట్ లైన్, ప్రారంభంలో ఉన్నటువంటి బడ్జెట్ రేఖ. వినియోగదారుడు ఆదాయం 50 రూపాయలుగా, ఎక్స్ ధర 10 రూపాయలుగా, వై ధర 5 రూపాయలుగా ఉన్నప్పుడు ఓఏబి అతని కొనుగోలు శక్తి, పర్చేజింగ్ పవర్ ఓఏబి అంటాం. ఇది ఈ ట్రయాంగిల్ అంటే ఓఏ మేరకు వైని కొనగలడు, మాక్సిమం ఓబి మేరకు ఎక్స్ ను కొనగలడు. కాబట్టి మొత్తం కొనుగోలు శక్తి ఎంత అంటే మీరు ఏం చెప్పాలి? ఓఏబి అనే త్రిభుజంగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ధర తగ్గింది. ఫస్ట్ ఎంత ఉంది? మనం 10 రూపాయలు అనుకున్నాం కదా ఎక్స్ ధర. ఎన్ని యూనిట్లు కొంటాడు? 50 తోటి 50/10 5 యూనిట్లు కొంటాడు. ఇప్పుడు ఎక్స్ ధర 5 రూపాయలు అయింది అనుకోండి. హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎక్స్ హీ కెన్ పర్చేస్ విత్ హిస్ 50 రూపీస్ ఇన్కమ్? 50 రూపాయలతో ఎన్ని కొనగలడు? 5 రూపాయలు అయితే ధర 10 కొనగలడు. అప్పుడు 10 అంటే బికి రైట్ సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా? B5 అన్నాగా మనం 10 రూపాయలు రైట్ సైడ్ వస్తుంది, అందుకే B1 వచ్చింది. AB1 న్యూ బడ్జెట్ లైన్. ఇప్పుడు ఓఏ దగ్గర మారలేదు. ఎందుకు మారలేదు చెప్పండి? మనం వై ధరను మారుస్తలేము. వై ధర ఇంతకు ముందు 5 రూపాయలే ఉంది. 5 రూపాయలతో అతడు 10 వస్తువులు వై కొనగలడు, ఓఏ మేరకు కొనగలడు. ఇప్పుడు అంతే కొంటాడు. అంటే వై పరిమాణంలో మారదు, వై ధర మారుస్తుంది. ఎక్స్ ధర మార్చాము. ఎక్స్ ధర మార్చినప్పుడు ఏమైంది? ఎక్స్ ధర తగ్గితే ఎక్స్ ని ఎక్కువ కొనగలడు. అందువల్ల అతని కొనుగోలు శక్తి ఎక్స్ అక్షం మీద మారింది. ఓఏబి కాస్త ఎలా మారింది? OAB1 గా మారింది. అంటే ఎక్స్ ని ఇంతకు ముందు కొన్న దానికంటే ఎక్కువ కొనగలడు. అందువల్ల బడ్జెట్ రేఖ వాలు మారుతుంది. ద స్లోప్ ఆఫ్ బడ్జెట్ లైన్ విల్ చేంజ్ వెన్ ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ చేంజెస్, కీపింగ్ రిమైన్ అదర్ కమాడిటీ ప్రైస్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ కాన్స్టెంట్. వినియోగదారుని ఆదాయము మరొక వస్తువు ధర స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు ధర మారితే ఆ అక్షం మీద బడ్జెట్ రేఖ వాలు మారుతుంది. ధర తగ్గితే కుడివైపుకు జరుగుతుంది, ధర పెరిగితే ఎడం వైపు. ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ఎక్స్ 25 రూపీస్ అయింది అనుకోండి. 10 రూపీస్ ఉన్నది 25 అయింది. ఎన్ని కొంటాడు 50 రూపాయలతోటి? హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎక్స్ హీ కెన్ పర్చేస్? 2 కమాడిటీస్ వస్తాయి. ఇప్పుడు 5 ఓబి అన్నది 5 కదా, 2 ఎట్ వస్తుంది? లెఫ్ట్ సైడ్ వస్తుంది. అందుకే మనం ఏం రాసాం? బడ్జెట్ రేఖని బ్లాక్ కలర్ AB2 గీసాం. ఇక్కడ కూడా మళ్ళీ వై అక్షం మీద వాలు మారదు, వై అక్షం మీద బడ్జెట్ రేఖ పొజిషన్ మారదు, అలాగే ఉంటుంది. ఎక్స్ అక్షం మీద మారుతుంది. ధర పెరిగింది కాబట్టి ఎక్స్ ని తక్కువ కొంటాడు, ఇంతకు ముందు కంటే తక్కువ కొంటాడు. ఇంతకు ముందు ఓఏబి కొన్నాడు 10 రూపాయలు ఉన్నప్పుడు, ఇప్పుడు 25 రూపాయలు అయితే 2 వస్తువులే వస్తాయి కాబట్టి OAB2 మేరకు అతని కొనుగోలు శక్తి తగ్గుతుంది. సో ఈ రకంగా ఇనిషియల్ పర్చేజింగ్ పవర్ ఈజ్ OAB ట్రయాంగిల్,
when price of X falls, the purchasing power towards X commodity will increase. The purchasing power, new purchasing power is OAB1 at decreasing price. OAB2 is the new purchasing power when price of X increases. అంటే X ధర తగ్గినప్పుడు పర్చేజింగ్ పవర్ OAB1 కి పెరిగింది. X ధర పెరిగినప్పుడు దాన్ని తక్కువ కొంటాడు కాబట్టి అతని పర్చేజింగ్ పవర్ OAB2 కి పెరిగింది, తగ్గింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది. కాబట్టి ధర తగ్గితే బడ్జెట్ రేఖ వాలు మారి కుడివైపుకు జరుగుతుంది, ధర పెరిగితే బడ్జెట్ రేఖ వాలు మారి ఎడమ వైపుకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ వస్తువు ధర మారితే ఆ అక్షం మీద మాత్రమే వాలు మారు, మిగతా అక్షం మీద మారదు. ఇప్పుడు X ధర మార్చాము, X వస్తువుని X అక్షం మీద తీసుకున్నాం కాబట్టి బడ్జెట్ రేఖ వాలు X అక్షం మీదనే మారింది, Y అక్షం మీద మారలేదు. ఓకే, సో ఇది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్. ఫస్ట్ PX 10 రూపీస్. ఓకే, నెక్స్ట్ PX1 5 రూపీస్, PX2 మనం 25 అనుకున్నాము, మేబీ 20 అనుకుంటే 2.5 వస్తాయి. నేను ఆ పాయింట్లు ఎందుకని 25 చెప్పాను. పర్చేజింగ్ పవర్ ఇనీషియల్ OAB ఉంది, బడ్జెట్ రేఖ AB. 5 రూపాయలు ఉన్నప్పుడు OAB1 చూడండి, బ్లూ కలర్ లైన్ OAB1, బడ్జెట్ లైన్ AB1. ఓకే, ప్రైస్ పెరిగితే 20 రూపాయలు లేదా 25 రూపాయలకు పెరిగితే బడ్జెట్ రేఖ OAB2, పర్చేజింగ్ పవర్ OAB2, బడ్జెట్ రేఖ AB2. ఓకే, ఇప్పుడు Y ధర మారిస్తే ఏమవుతుందో చూద్దాం. మనం Y ధర మొదట ఎంత అనుకున్నాం, 5 రూపాయలు అనుకున్నాం. 5 రూపాయలు అనుకున్నప్పుడు 50 రూపాయలకి ఎన్ని వస్తాయి, మొత్తం 50 రూపాయలు ఖర్చు పెడితే 50/5 10 X వస్తువులు వస్తాయి. దాన్ని మనం OA గా చూపించాం. సో AB is the initial budget line, blue color the initial budget line, where price of X is 10 rupees, price of Y is 5 rupees, income is 50 rupees. ఆదాయం 50 రూపాయలు, X ధర 10 రూపాయలు, Y ధర 5 రూపాయలు ఉన్నప్పుడు AB బడ్జెట్ రేఖ ఉంది, కొనుగోలు శక్తి OAB, టోటల్ పర్చేసింగ్ పవర్ ఈజ్ OAB. ఇప్పుడు Y ధర 5 రూపాయల నుంచి 2 రూపాయలు తగ్గింది అనుకోండి. హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ Y you can purchase with his 50 rupees income? Y ధర 5 రూపాయల నుంచి 2 రూపాయలకు తగ్గితే 50 రూపాయలకు ఎన్ని వస్తువులు కొనగలడు Yని? 25 అంటే ఏకి పైన ఏకి కింద వస్తుందా Y అక్షం మీద? పైన, ఎందుకంటే మనం 0 నుంచి పైకి పోయే కొద్దీ వాల్యూస్ పెరుగుతాయి కాబట్టి. అందుకే మనం ఏం చేసాం, A1B కొత్త బడ్జెట్ రేఖ గీసాం. సో ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆన్ Y యాక్సిస్ ఫ్రమ్ OAB to OA1B because the price of Y is decreased. Okay, so due to decrease in price of Y, so he can purchase more units of Y. ఆ రకంగా Y ధర తగ్గడం వల్ల Y ని ఎక్కువ కొనగలడు కాబట్టి బడ్జెట్ రేఖ వాలు Y అక్షం మీద మారింది, కుడి వైపుకు జరిగింది. AB బడ్జెట్ రేఖ A1B గా ఏర్పడింది. ఇప్పుడు దీని ధర పెరిగింది అనుకోండి, 5 రూపాయల నుంచి 10 అయింది. ఎన్ని Y వస్తాయి? 50 రూపాయలకి 10 రూపాయలు అయితే 5 వస్తాయి. ఇప్పుడు 10 కంటే 5 తక్కువ కదా, కాబట్టి A కంటే A2 కింద గీయాలి. A2B కొత్త బడ్జెట్ రేఖ A2B. అంటే Y ధర పెరిగితే Y ని తక్కువ కొంటాడు, బడ్జెట్ రేఖ Y అక్షం మీద ఎడమ వైపు జరుగుద్ది, ధర తగ్గినప్పుడు కుడి వైపు జరుగుతుంది. సో ఈ రకంగా ఏ వస్తువు ధర మారితే ఆ అక్షం మీద, అంటే ఆ వస్తువును తీసుకున్న అక్షం మీద బడ్జెట్ రేఖ వాలు మారు, ధర తగ్గినప్పుడు కుడివైపు జరుగుద్ది, ధర పెరిగినప్పుడు తక్కువ కొంటాడు కాబట్టి ఎడమ వైపు జరుగుతుంది. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ బడ్జెట్ లైన్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ X అండ్ Y. X వస్తువు ధర మరియు Y వస్తువు ధర మారటం వలన బడ్జెట్ రేఖలో వచ్చే మార్పు. ఇక్కడ బడ్జెట్ రేఖ వాలు మారుతుంది. హియర్ ఓన్లీ ద స్లోప్ ఆఫ్ బడ్జెట్ లైన్ ఈజ్ చేంజింగ్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ X ఆర్ Y. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ రేఖ వాలు ఎప్పుడు మారుద్ది అంటే ప్రైస్ మారినప్పుడు మారుద్ది. మరి ఇన్కమ్ మారితే ఏం మారుద్ది అంటే పొజిషన్ మారుద్ది. అది చూద్దాం నెక్స్ట్. ఓకే, ఇవి కూడా సేమ్ ఇలాగట్లాగానే తీసుకున్నాం. PY 5 రూపీస్ ఉంది, ఫస్ట్ పర్చేజింగ్ పవర్ OAB ఉంది, బడ్జెట్ రేఖ AB. PY1 కొత్త ప్రైస్ తగ్గింది, అప్పుడు బడ్జెట్ రేఖ పైకి జరిగింది A1B, పర్చేజింగ్ పవర్ OA1B. ధర పెరిగింది, బడ్జెట్ రేఖ కిందికి వచ్చింది A2B, పర్చేజింగ్ పవర్ OA2B. ఓకే రైట్. సో ఇప్పుడు ఇన్కమ్ మారితే ఎలా మారుతుంది? ఇప్పుడు మనం ఏం ప్రమేయం చేయాలి? ఇన్కమ్ మారినప్పుడు PX PY కాన్స్టెంట్ గా ఉంటాయని ప్రమేయం చేయాలి. X ధర 10 రూపాయలు అలాగే ఉంటుంది, Y ధర 5 రూపాయలు. మనం అంటే స్టార్టింగ్ ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అవి అలాగే ఉంటాయని ప్రమేయం చేసి ఇప్పుడు ఇన్కమ్ మారితే ఎలా మారుతుంది? వాట్ ఈస్ ద ఇనీషియల్ ఇన్కమ్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్? 50 రూపీస్. ఇప్పుడు మీరు దాన్ని 100 అనుకోండి, చెప్పండి. 100 అయితే 10 రూపీస్ చొప్పున ఎన్ని X యూనిట్లు వస్తాయి? 5 రూపీస్ ప్రైస్ దగ్గర ఎన్ని Y వస్తాయి? 100 కి X 10 వస్తాయి, Y 20 వస్తాయి. అంటే ఏమవుతుంది? X అక్షం మీద రైట్ సైడ్ జరుగుద్ది బడ్జెట్ రేఖ, Y అక్షం మీద కూడా పై వైపు జరుగుతుంది, అప్వర్డ్. ఇప్పుడు అందుకే AB పింక్ బడ్జెట్ లైన్ ఇనిషియల్
ఇనీషియల్ అంటే వేర్ ఇన్కమ్ ఈస్ 50 రూపీస్, ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఈస్ 10 రూపీస్, ప్రైస్ ఆఫ్ వై ఈస్ 5 రూపీస్. ఎక్స్ ధర 10 రూపాయలు, వై ధర 5 రూపాయలు, ఆదాయం 50 రూపాయలు ఉన్నప్పుడు బడ్జెట్ రేఖ ఏబి ఉంది. ఇప్పుడు ఆదాయం 50 నుంచి 100కు పెరిగింది, ఎక్స్ ధర మారలేదు, వై ధర మారలేదు. ఏమైంది? ఎక్స్ ని ఎక్కువ కొనగలడు, ఎక్స్ కొనుగోలు బి నుంచి B1కి పెరిగింది. అంటే మనం 10 బదులు 20 వస్తాయి 100కి. ఓకే, సారీ 5 బదులు 10 వస్తాయి ఎక్స్లు. వై 10 బదులు 20 వస్తాయి. కాబట్టి ఏ నుంచి A1కి వై అక్షం మీద కూడా మారింది. అంటే ఒకే సమయంలో మనకు 2 అక్షాల మీద బడ్జెట్ రేఖ మారుతుంది. అంటే వేర్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ చేంజెస్, ద పొజిషన్ ఆఫ్ బడ్జెట్ లైన్ విల్ బి చేంజ్. ఎప్పుడైతే వినియోగదారుని ఆదాయం మారుతుందో బడ్జెట్ రేఖ స్థితి మారుతుంది. స్థితి అంటే కంప్లీట్ టువార్డ్స్ షిఫ్టింగ్ టువార్డ్స్ రైట్ ఆర్ షిఫ్టింగ్ టువార్డ్స్ లెఫ్ట్. పూర్తిగా స్థితి మారి కుడివైపు కన్నా జరుగుద్ది లేదా ఎడమ వైపు కన్నా జరుగుద్ది. ఎప్పుడు? ఆదాయం మారినప్పుడు. ధర మారితే ఓన్లీ ఆ అక్షం మీద వాలు మారుద్ది. ఆదాయం మారితే టోటల్ గా బడ్జెట్ రేఖ స్థితి మారి ఆదాయం పెరిగినప్పుడు కుడివైపు జరుగుద్ది, ఆదాయం తగ్గితే ఎడమ వైపు జరుగుద్ది. ఉదాహరణకి ఇప్పుడు 20 రూపీస్ అయింది అనుకోండి ఇన్కమ్ 50 నుంచి, ఏమవుతుంది? 2 ఎక్స్లు కొనగలడు, 4 వైలు కొనగలడు. సో 2 అనేది బికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, 10 వై బదులు 4 వై అంటే ఏ కంటే కింద వస్తుంది. అందుకే ఇప్పుడు మనకు A2 B2 అనేది బ్లాక్ కలర్ కొత్త బడ్జెట్ లైన్ ఎడమ వైపు గీసాం. అంటే ఆదాయం తగ్గితే ఎడమ వైపుకి వస్తుంది బడ్జెట్ రేఖ, ఆదాయం పెరిగితే కుడి వైపుకు పోతుంది. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ బడ్జెట్ లైన్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ఇన్కమ్. సో ఇవి డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్. ఎం అంటే ఇన్కమ్ 50 రూపీస్ తీసుకున్నాం, ఫస్ట్ ఏబి బడ్జెట్ లైన్ ఉంది. తర్వాత 100 తీసుకున్నాము, A1 B1 వచ్చింది. 20 రూపీస్ తీసుకుంటే A2 B2 వచ్చింది. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ బడ్జెట్ లైన్, బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులు.